హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ నెగటివ్ లను క్లోజ్ అయింది. ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ చాలా వీక్ ఉంది. ట్రెండ్ వైజ్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంది. సెన్సెక్స్ 528 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్ లోనే క్లోజ్ అయింది. సో నిఫ్టీలో చూస్తే మనం సెక్టోరియల్ గా చూస్తే ఆల్ సెక్టార్స్ ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ, ఒక ఎఫ్ఎంసీజీ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయింది. మిగిలిన సెక్టార్స్ అన్ని కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. బాగా డౌన్ అయిన సెక్టార్ చూస్తే నిఫ్టీ రియాలిటీ. సో గతంలో రియాలిటీలో బాగా ర్యాలీస్ వచ్చాయి. ఆ ర్యాలీస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు మనం. సో ఐటీలో కూడా ఈరోజు బాగానే డౌన్ అయింది. 500 పాయింట్స్ ఐటీ ఇండెక్స్ డౌన్ అయింది 1.16%. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ డౌన్ లోనే క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ లో ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి, ఏ స్టాక్స్ నెగటివ్ లో ఉన్నాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో బజాజ్ ఆటో టాప్ లో ఉంది, 2.24% పెరిగింది. తర్వాత నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా, M&M, కోటక్ బ్యాంక్ పాజిటివ్ గా ఉంటే నెగటివ్ గా క్లోజ్ అయిన వాటిలో టాప్ లో ఉంది శ్రీరామ్ ఫైనాన్స్. తర్వాత ఓఎన్జీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, టాటా స్టీల్, L&T, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. అయితే ఇక్కడ మనకి శ్రీరామ్ ఫైనాన్స్ తర్వాత ఓఎన్జీసీ ఇవి రెండు కూడా గతంలో పెరిగిన స్టాక్స్, వాటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు మనం. ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ 23,526 దగ్గర క్లోజ్ అయింది. సో మనం గతంలో కూడా అనుకున్నాం 23,500 మనకి సపోర్ట్ పాయింట్ అని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది, దానికి దగ్గరలో క్లోజ్ అయింది. దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వన్స్ 23,526 ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ 23,300. జనరల్ గా ఈ సపోర్ట్ పాయింట్స్ దగ్గర మనం పాజిటివ్ ట్రేడ్ కోసం చూడొద్దు. మన షార్ట్స్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి సపోర్ట్ పాయింట్స్ యూజ్ అవుతాయి. అంతేగాని అక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవద్దు. 23,300 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం 22,860 తర్వాత 22,350 ఇవి సపోర్ట్ పాయింట్స్. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరగచ్చు. ఏదైతే షార్టింగ్స్ ఉన్నాయో ఆ షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కొంత కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ లెవెల్స్ దగ్గర. అయితే ఇప్పుడు హైయర్ లెవెల్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 23,680 తర్వాత 23,880 అవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్లో చిన్న మార్పు వచ్చింది. 23,980 మన కీ లెవెల్. దీనికన్నా పైన డే క్లోజ్ అయితే మనం కొంచెం పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయొచ్చు. దానికన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ రోజు లోయర్ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకుంది, కానీ అది స్ట్రాంగ్ మొమెంటం కింద రాదు. కంటిన్యూస్ గా డౌన్ టిక్కే కనపడతా ఉంది మనకి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 49,760 ఆర్ 800 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే 50,045 ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఇక్కడికి వస్తే మళ్ళీ కొంత షార్టింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో డౌన్ సైడ్ లో ఇప్పుడు 49,500 దగ్గర క్లోజ్ అయింది. సో రౌండ్ ఫిగర్ 49,000 కొంత మనకి టెక్నికల్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో 49,000 ని కూడా బ్రేక్ చేస్తే 48,465 ఆర్ 460 లెవెల్స్ లో సపోర్ట్ రావచ్చు. సో ఓవరాల్ గా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. మోస్ట్లీ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ షార్ట్ ఎంట్రీస్ కి. ఎక్కడంటే 48,480 ఆ ప్రాంతంలో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అక్కడి నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ అగైన్ డౌన్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అల్టిమేట్ గా మనకి 47,500 వరకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇక్కడ మనకి పాజిటివ్ బయాస్ రావాలంటే మన కీ లెవెల్ ని బ్రేక్ చేయాలి. 50,780 మన కీ లెవెల్. దీన్ని బ్రేక్ చేస్తేనే మనం ఒక పాజిటివ్ మొమెంటం తోని ట్రేడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 50 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 145 ఉన్నాయి. సో ఎక్కువగా షార్ట్ బిల్డింగే జరుగుతూ ఉంది. షార్ట్ కవరింగ్ లో ఓన్లీ 8 స్టాక్స్ ఉన్నాయి. లాంగ్ అన్వైండింగ్ లో 19 స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం షార్ట్స్ అండ్ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లోంచి తీసుకుందాం. ఐటీసీ లాంగ్స్ బిల్డ్ అవుతుంది. 36% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. మనం ఐటీసీకి ఈరోజు టెక్నికల్ చార్ట్ చూద్దాం. తర్వాత ఈరోజు కెమికల్ స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. నోవిన్ ఫ్లోరిన్, SRF వీటిలో పాజిటివ్ మూమెంట్, అదే దీపక్ నైట్రేట్ వీటిల్లో పాజిటివ్ మొమెంటం కనపడింది. మనం టెక్నికల్ లెవెల్స్ బట్టి ట్రేడ్ చేసుకోవచ్చు.
ఐజీఎల్, ఎంజీఎల్ ఈ రెండిట్లో కూడా కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది గ్యాస్ స్టాక్స్ లో, ఒక న్యూస్ బేస్డ్ అనుకోవచ్చు. తర్వాత దాల్మియా భారత్, బ్రిటానియా, ఆర్తి ఇండస్ట్రీస్, ఎస్కాట్స్, ఏయూ బ్యాంక్ వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం పాజిటివ్ బయాస్ తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెగటివ్ గా ట్రేడ్ అయ్యి అంటే ప్రైస్ బాగా డౌన్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ లో చంబల్ ఫెర్టిలైజర్ టాప్ లో ఉంది. తర్వాత ఎల్ఐసి, సిఈఎస్సి, కళ్యాణ్ జ్యువెలర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బాగా డౌన్ అయిన స్టాక్ ఇది. ఆయిల్ ఇండియా, తర్వాత ఎన్సిసి, కేఈఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా ఎలక్సీ, సోనాకామ్స్, నిఫ్టీ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అవుతున్న స్టాక్స్. సో ఇందులో నుంచి మనం కళ్యాణ్ జ్యువెలర్స్ కి ఒక చార్ట్ చూద్దాం, తర్వాత ఐటీసీకి, ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఐటీసీ చూద్దాం. ఐటీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో షార్ట్ టర్మ్ లో మాత్రం స్టాక్ లో వీక్నెస్ కనపడతా ఉంది, పెద్దగా హై లెవెల్ కి వెళ్లే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు క్యాండిల్ చాలా బేరిష్ గానే ఉంది, ఎందుకంటే హైయర్ లెవెల్ లో బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక ఈ గ్యాప్ మనం టెక్నికల్ గ్యాప్ కింద తీసుకోవద్దు, అడ్జస్టెడ్ ప్రైస్ కాబట్టి ఈ గ్యాప్ ని మనం పెద్దగా కన్సిడర్ చేయొద్దు. అయితే దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం చూడొచ్చు. ఈ లో మాత్రం మనకి ఒక స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ప్రీవియస్ గా కూడా ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయిన ప్రైస్ ఇది, ఎందుకంటే దీంట్లో ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగింది, స్ప్లిట్ అయింది, అంటే ఐటీసీ డీమర్జ్ అయిన తర్వాత, ఐటీసీ అండ్ ఐటీసీ హోటల్స్ కింద డీమర్జ్ అయిన తర్వాత వచ్చిన గ్యాప్ ఇది. దీన్ని మనం టెక్నికల్ గ్యాప్ లాగా తీసుకోవడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడున్న మూమెంట్ ప్రకారం కొంచెం అంటే మనకి ఫ్యూచర్స్ డేటా ప్రకారం కూడా పాజిటివ్ మూమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఏదైనా డిప్ వస్తే ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అరౌండ్ 450 ఇప్పుడు ట్రేడ్ అవుతా ఉంది. మేబీ 5-6 రూపీస్ ఏదైనా డౌన్ ఇస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తే మనకి కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. చిన్న స్టాప్ లాస్ 436 కన్నా కిందకి వెళ్తే మనం షార్ట్ ఎంట్రీకి కూడా ప్లాన్ చేయొచ్చు ఈ స్టాక్ లో. ఐదర్ వే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్ కేస్ హైయర్ లెవెల్కి వెళ్తే 473 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చిన్న ట్రేడ్ ఐటీసీలో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ అనుకున్నాం కళ్యాణ్ జ్యువెలర్స్. ఇది బాగా డౌన్ అవుతుంది లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి, ఒకసారి చెక్ చేద్దాం. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్. ఇక్కడ చూస్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్, ఎప్పుడైతే మనకి ఒక సప్లై ఏరియాలో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ మనకి క్లియర్ గా లాస్ట్ 3 డేస్ బ్యాకే మనకి సిగ్నల్ ఇచ్చింది, సెల్ సిగ్నల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది సప్లై ఏరియాని బ్రేక్ చేసి డౌన్ సైడ్ లో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ డే కూడా సప్లై ఏరియాకి వచ్చి అక్కడి నుంచి అగైన్ ఫాల్ అయింది. సో ఇదంతా కూడా కొంచెం బేరిష్నెస్ కి సంకేతం అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్దర్ గా కూడా వీక్నెస్ కనపడుతుంది. ఏదైనా స్టాక్ లో మొమెంటం వచ్చి మేబీ ఇక్కడ నుంచి ఇప్పుడు 662 ఉంది, ఒక 30-40 రూపీస్ అప్ సైడ్ కి వస్తే అగైన్ దీంట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 690 అండ్ 692 లెవెల్స్ లో మాత్రం స్ట్రాంగ్ సెల్లింగ్ రావచ్చు మళ్ళీ కూడా. సో ఆ లెవెల్స్ కి వస్తే మనం షార్టింగ్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ రావాలంటే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ఆపర్చునిటీ రావచ్చు, కొంత షార్ట్ కవరింగ్ లేదా ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ లాంటిది రావడానికి అవకాశం ఉంది ఈ ఏరియాలో, సమ్వేర్ అరౌండ్ 650 అండ్ 635 లెవెల్స్ దగ్గర. కొంచెం అబ్జర్వ్ చేయండి రేపు మార్కెట్లో. సో 1 or 2 డేస్ లో ఈ లెవెల్ దగ్గర రివర్సల్ వస్తే మాత్రం మళ్ళీ ఇది 700 లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఇట్లాంటి స్టాక్స్ తీసుకొని లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు 2.3% డౌన్ అయింది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో ఇది కూడా కొంచెం షార్టింగ్ క్యాండిడేట్ లాగా కనపడుతుంది. ఒకసారి లెవెల్స్ చూసుకుందాం. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా షార్టింగ్ లాగానే కనపడుతుంది మనకి, ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఈరోజు బాగా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది రివర్సల్ వెళ్తే మళ్ళీ అగైన్ షార్టింగ్ రావచ్చు. అరౌండ్ 865, 880 లెవెల్స్ కి వస్తే మళ్ళీ కొంత షార్టింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే దీంట్లో ఒక గ్యాప్ ఏరియా ఉంది మనకి, రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఏరియా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది 789 నుంచి 765 మధ్యలో గ్యాప్ ఏరియా. సో ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే మళ్ళీ 880 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. ఇక్కడికి వచ్చి రివర్సల్ అయితే మాత్రం దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీకి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అయితే ఫర్దర్ గా కూడా వీక్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి ఎల్ఐసిలో. ఇంకొకటి యూట్యూబ్ కామెంట్స్ లో మీరు కొన్ని స్టాక్స్ అడిగారు, వాటికి కూడా టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది ఆస్ట్రాల్ గురించి మీరు అడిగారు
కామెంట్స్ రూపంలో. అదేవిధంగా కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి కూడా అడిగారు. కళ్యాణ్ జ్యువెలరీ గురించి ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను. తర్వాత ఇది ఆస్ట్రాల్లో వీక్నెస్ కంటిన్యూ అవుతుందండి. హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ మనం చూస్తే అరౌండ్ 2400 నుంచి 1550 వరకు డౌన్ సైడ్కి వెళ్ళిన స్టాక్ ఇది. సో మనకి ఆపర్చునిటీ ఎక్కడ ఉందనేది చూడాలి. మనం జనరల్గా స్టాక్స్లో ఆపర్చునిటీ కోసం మనం సెర్చ్ చేయాలి. ఓవరాల్గా అయితే ట్రెండ్ వీక్ ఉంది. కొంచెం రివర్సల్ రావాలి అంటే మాత్రం దీంట్లో ప్రీవియస్గా ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిన ఏరియా ఇది. అరౌండ్ 1385 అండ్ 1400 అనుకోవచ్చు మనం ఇక్కడ. సో 1385 1400 లెవెల్ దగ్గర మంచి స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళింది ఇంతకుముందు. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. మనం కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ చూసామనుకోండి. సో వీక్లీ చార్ట్ ఇది. సో వీక్లీలో సపోర్ట్ కూడా అదే ఏరియాలో ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక 3 వీక్స్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 1380 ఇది 1460 చూపిస్తుంది, కానీ 1460 కన్నా కూడా మనకి లోయర్ లెవెల్లో చూసుకోవచ్చు మనం. అంటే 1400 నుంచి 1380కి వస్తే దీంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు మనం ఎంట్రీ తీసుకోవడానికి ఆస్ట్రాల్లో. అండ్ వాల్యుయేషన్ పరంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ వాల్యుయేషన్ అంటే లాంగ్ టర్మ్ మనం బై చేయాలనుకుంటే ఒక్కసారి మనం ఫండమెంటల్ వాల్యుయేషన్స్ కూడా చెక్ చేసుకొని ఎంట్రీ చేసుకోవచ్చు. బట్ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం అయితే ఇది ఒక మంచి ఎంట్రీ కింద తీసుకోవచ్చు. టెక్నికల్గా ట్రేడ్ చేసుకునేటప్పుడు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. 30-40 రూపీస్ స్టాప్ లాస్తోనే దీంట్లో ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆస్ట్రాల్. ఇంకా మీరు అడిగిన స్టాక్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో డిస్కస్ చేశాను. ఐజీఎల్ గ్యాస్ స్టాక్స్ గురించి, కళ్యాణ్ జ్యువెలరీ గురించి, అదేవిధంగా టాటా మోటార్స్, అవెన్యూ సూపర్ మార్కెట్స్, తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్, ఇవన్నీ కూడా గత కొన్ని వీడియోస్లో నేను డిస్కస్ చేసిన స్టాక్సే. ఇంకా మీరు ఏమైనా స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో అడిగితే నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా వాటికి టెక్నికల్ లెవెల్స్ ప్లాన్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.